గమనించాలి. ఈరోజు మనం సేవించేటువంటి దేవుడు, క్రైస్తవులుగా ఈరోజు మనం సేవించేటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అని చెప్పంటే అత్యంత కృప కలిగిన వాడండి. ఎంతటి కృప అని చెప్పానంటే, నువ్వేదన్నా పొరపాటు చేస్తే, నువ్వేదన్నా తప్పు చేస్తే, ఆయనకు వ్యతిరేకంగా నువ్వు నడిస్తే రాత్రికి రాత్రి నిన్ను చాపలాగా చుట్టి పక్కన పడేయడు. నువ్వు మార్పు చెందడానికి ఒక అవకాశం ఇస్తాడు. నువ్వు మారు మనసు పొందుకుంటావు అని చెప్పని అవకాశం ఇస్తాడు. నీ కొరకు ఎవరైనా విజ్ఞాపనకర్తలు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి తన యొక్క ఆగ్రహాన్ని అణుచుకుని నిన్ను క్షమించి వదిలేస్తాడు. అయితే ఎన్నిసార్లు నువ్వు నిన్ను హెచ్చరించినా సరే నువ్వు మారు మనసు పొందుకోకపోతే, ఎన్నిసార్లు నిన్ను గద్దించినా సరే మారు మనసు పొందుకోకపోతే, నీ కొరకు విజ్ఞాపనకర్తలు ప్రార్థన చేస్తున్నా సరే నీలో ఎటువంటి మార్పు లేకపోతే తప్పకుండా దేవుని యొక్క శిక్ష గురవుతావు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి ఆయన యొక్క ప్రేమను ఒక లైసెన్స్ లాగా వాడుకొని నువ్వు దుర్వినియోగం చేస్తే, ఆయన యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా నువ్వు దేవుని యొక్క తీర్పుకి గురి కావాల్సి ఉంటుంది.